భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా 50,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది ఇక రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి జూలై 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. జిల్లా ఇన్ఛార్జ్, మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక ఆగస్టు 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అయితే జూలై 25న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ మొదలైన రాజధాని హైదరాబాద్లో మాత్రం కార్యక్రమం మొదలు కాలేదు. ఈ క్రమంలో ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ నియమించారు. ఇక ఆగస్టు 1 నుంచి హైదరాబాద్లో రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానున్నట్లుగా పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంత్రి పొన్నం మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రోడ్ నంబర్ 5 ఇందిరానగర్లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆగస్టు 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 50,000 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2.5 లక్షల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని వారు, ఇక కార్డు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక మంత్రి పొన్నం మాట్లాడుతూ తమ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందుకే నగరంలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ను అనుమతించబోతున్నామన్నారు. అలానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఎంపిక అధిష్టానం పరిధిలో ఉందని స్పష్టం చేశారు. అయితే స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయిస్తామని, బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు. ఇక పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా అందరూ కలిసి పనిచేసి పార్టీని గెలిపించాలని పొన్నం పిలుపునిచ్చారు.